ఆగిందమ్మా అడిగిందమ్మా నేను పోయి అటు పోయి పూజారికి ఏమన్నా పూజారికి ఏమన్నా ఉందా పూజారికి ఏమన్నా ఉందా సాయంకాలం అమ్మా జర్ర ఉంటుందా చదువుతా ఈ కోరికలు గురువు గారు తీరుస్తున్నావు. నీకు ఫస్ట్ నైట్ అవ్వలేదు అదే కదా, ఫస్ట్ నైట్ కావాలా? నీకు ఫస్ట్ నైట్ తీరుస్తా కదా, ఎలా కూడా చేసేయండి. ఎలాగ ఎట్టకట్ట చేస్తాలే చేస్తాలే. మీ మావా నాకు తరతరాలుగా కోరికుంది. ఓ ఏంటది? ఒకడిని నేను 7 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను. 7 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నావా? ఏమైంది తర్వాత? అనుభవించాడు అన్ని. అన్ని అంటే అన్ని అన్ని అంటే ఏంటి? గట్రాలు గట్టాలని అయిపోయినాయి. గోటాలు ఉండాయి. తర్వాత ఏం చేసిండు? తర్వాత వదిలేసిండా? నువ్వేం చేసినావు? నేను వాడిని వదిలేసిన. సరిపోయింది కదా. వాడు ఇప్పుడు మళ్ళీ కనపడాడు. మళ్ళీ నీకు కనపడిందా? ఇప్పుడు ఏం చేస్తావు? వాడిని ఇడ్డో ఏడే ఉన్నాడు, నవ్వుతున్న సిగ్గు లేకుండా పాస్పల్లతో పాస్పల్ మూయి వాసన వస్తుంది. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే. నువ్వెందుకు పాస్పల్తో ముద్దు పెట్టావురా? ఏంటి మా గురువు గారా నీ లవరు? వాళ్ళు కనపడుతున్నాడు. చెప్పండి గురువు గారు. ఎండాకాలం ఎండిపోయిన ఆకు మాదిరిగా ఉన్నాడు, వానాకాలం ముడుచుకున్న మాదిరిగా ఉన్నాడు. నువ్వు సైతాన్ని వాడుకొని వదిలేసినవంట. సైతానికి ఈసారి ఎవరైనా దిగుతా, ఇప్పుడు ఎవరైనా దిగుతా అట్ట వదిలేయండి. నాకు చెప్పండి, నా కోరిక తీర్చు కదా. 3 అంశాలు మంది ఎత్తవా? లోపల దయ్యాన్ని బంధించరా స్వామి. నాకు తెప్పిన పడుతుంది, దెంగుతా నిన్ను. ఓం నమ శివాయ. శివయ్యా ఎవర్రా నన్ను కొట్టింది? దేవుడు శివయ్య. కూర్చో. అతను కొడితే సరిపోయింది. ఇది మన పిచ్చే. ఎలాగైనా లోపల ఉండే ఆత్మ పేరు కనుక్కోండి స్వామి. పేరు చెప్పు. ఆడదాని పేరు నేను చెప్పండి రా. దగ్గరికి తీసుకోరా. చెప్పు. ఆడదాని పేరు చెప్పు. ఓం నమ శివాయ. ఆడదాని పేరు శివయ్య. నీ పేరు కాదు మూర్ఖురా. ఒక్కసారి మా అన్న గారు గమనించు. ఆడదాని పేరు రా. చెప్పు. ఆడదాని పేరు. ఓం నమ శివాయ. ఆడదాని పేరు చెప్పు. ఇంటికని పట్టుకో. ఆడదాని పేరు. ఎందుకు వచ్చినావు? ఆడదాని పేరు. ఈ ఒంట్లోకి ఎందుకు వచ్చినావు? నా శివయ్య కోసం వచ్చిన, దేవుడు కోసం, మహానుభావుడు కోసం. నీ పేరు చెప్పు. ఏమిది మామూలు పిచ్చి కదా, కాంతార 2 ఉన్నట్టుందా? నా బొచ్చులో కాంతార 2 గామాలను ఓడిపిస్తా. శాంతించు. పేరు చెప్పు స్వామి.
పేరు చెప్పు, నీ పేరు. నా శివయ్య వెళ్ళిపోయిండ్రా. ఇదో రే ఎల్లుండి సోమవారం పెళ్ళి శాబోలో నేను దీక్ష పెడతాను ఎవరికైనా అన్నం. నీ పేరు శాబోళ్ళు వస్తాయి. నీ పెళ్ళయిందా? శాబోల్లో దీపం పెడితేనే మొగోడోడు. నీ పేరు చెప్పు. శాబోళ్ళు వస్తాయి. పేరు చెప్పు, పేరు. కొట్టిన అంటే నీకు అన్నం లేదు ఏ గ్రామాలలో. పేరు చెప్తావా? చెప్పవా? చెప్పు, కొడతాడు. పేరు చెప్పు. పేరు శాబోళ్ళు వస్తాయి. నీకు నీకు పట్టిన పేరు, నీ లోపల ఉన్న పేరు, నీ లోపల ఉన్న పేరు, ఆత్మ ఓం పేరు, నమ శివాయ. శివయ్య ఆత్మ పేరు. కాదు, అమ్మాయి ఆత్మ పేరు. ఆడదాని పేరు. నాకు ఆడవాళ్ళు పిచ్చి లేదు. ఎందుకు లేదు? కనపడుతుందా? కనపడుతుంది. నాకు లేదు. ఉంది. నేను ఎవరిని ఊహించుకోను. ఎవరు పిచ్చింది? మంచితనం ఉంది. ఎవరు పిచ్చింది? నాకు ఎదుటోళ్ళు బాగుపడితే మంచితనం ఉంది. నువ్వు ఎందుకు వచ్చినావు వీడి ఒంట్లోకి? ఆ? నువ్వు వీడి ఒంట్లోకి ఎందుకు వచ్చినావు? మంచితనంగా వచ్చినా. ఏంటికి వచ్చినావు? నన్ను వదలగాకు. ఏంటికి వచ్చినావు? ఆగాగు, నాకు ఆగాగు. కొంచెం ఏంటికి వచ్చినావు? నీకేమైనా సమస్యలు ఉన్నాయా? మోకరించి ఆకరించేది కాదు, నీకు సమస్యలు ఉన్నాయా? ఏ సమస్యలు? నీకు సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అయితే నన్ను మోకరించరు కానీ మోకరించు వదలొద్దు. అంటే నేను దేవుడు గారు కానీ మోకరించరు. నీకేమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పు. అడగండి స్వామి, మీరు అడగండి. మీ సమస్యలు ఏంటి? శాబోలు ఎస్ఐ గారు. అయితే నన్ను మోకరించరా? మోకరించు, కాళ్ళు వెనక్కి పెట్టరా. మూర్ఖుడా. ఎవరు మోకరించు? వదులురా. మోకరించు, నిలబెట్టు. నీ కోరిక ఎట్టు కొడతావు? ఎంగితే ఆమని చేస్తావు. దొరికింది పల్లి బఠానీ